Gen Z. Or Gen Z. Gen Z. Gen Z. Gen Z. So Gen Z. Generation Z. Gen Z. Gen Z. Gen Z. ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు బిలీవర్స్ పాడ్కాస్ట్. కాలం చాలా వేగంగా మారిపోతుంది అంటారు. మరి కాలంతో పాటు ఇంకేం మారిపోతుంటాయి? మనుషులు, మనస్సులు, వారి ఆలోచన విధానం, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, అదేవిధంగా పనిచేసే విధానాలు, వినోదాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. అయితే 1997 నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళని జెన్ జీ అని పిలుస్తారు. జనరేషన్ జూమర్స్. ఎందుకంటే ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు, అంటే ఈ పీరియడ్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఇంటర్నెట్ని ఎక్కువగా వాడడం మొదలుపెట్టారట. అంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు. కరోనా పుణ్యమా అని వాళ్ళ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ మొత్తం కూడా మొబైల్ అండ్ ఇంటర్నెట్తోనే అయిపోయింది. ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళని మంచిగా పిలిచేవాళ్ళు, అంటే మంచి ట్యాక్స్ ఇచ్చారు వాళ్ళకి. ఏమని అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ పీపుల్ అని, లేకపోతే సివిల్ రైట్ మూవ్మెంట్స్ ఇనిషియేటర్స్ అని, రిస్క్ టేకర్స్ అని, జెన్ ఎక్స్ వాళ్ళని, జెన్ వై వాళ్ళని పిలిచేవాళ్ళు. కానీ ఈ జెన్ జీ వాళ్ళను, ఈ జనరేషన్ వాళ్ళని మాత్రం ఏమని పిలుస్తున్నారో తెలుసా? మోస్ట్ డిప్రెస్డ్ జనరేషన్. ప్రజెంట్ జెన్ జీ వాళ్ళకి 26-27 ఏజ్ ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఎంఎన్సీస్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోవడానికి ఎన్నో ఎంఎన్సీస్ ఎన్నో సర్వేస్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా డిలాయిట్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారము అర్థమైన విషయం ఏంటంటే, జెన్ జీ వాళ్ళట 42% పీపుల్ డిప్రెషన్తో ఉంటున్నారు, 53% యాంగ్జైటీతో ఉంటున్నారు, 57% స్ట్రెస్తో ఉంటున్నారట. బట్ వై? వాట్స్ రాంగ్ విత్ దిస్ జనరేషన్? ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో జెన్ జీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. జెన్ జీ వాళ్ళ యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏంటో మనం ఈరోజు విందాం. రిలేటివిజం, సాపేక్షవాదం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయాన్ని గురించి మీరు అభిప్రాయాన్ని పంచుకున్నారు అనుకోండి, మిమ్మల్ని తప్పుపట్టారు. అదేవిధంగా వాళ్ళు తప్పు అని అసలే ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అనిపించింది, మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్ట్. అంటే లిజన్ టు యువర్ హార్ట్ అనే ట్రెండ్లో మనం ఉన్నాం. సింపుల్గా చెప్పాలంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. రియాలిటీ చెక్ ఉండదు. నిజాన్ని కానీ వాస్తవాన్ని కానీ అసలే పట్టించుకోరు. బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథము 14:12 ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీయును. ఒక ఊరిలో ఓ వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు, లైఫ్లో ఏదో సాధిస్తా, నా ఆస్తి నాకు రాసివ్వు, నా తెలివికి మీతో కూడా ఉంటే ఈ ఊరిలో ఎందుకు పనికి రాకుండా పోతాను, ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి, ప్రపంచాన్ని చూడాలి, ప్రపంచంలో దాన్ని అనుభవించాలి అని తండ్రిని బలవంత పెట్టి ఆస్తిని రాయించుకొని సిటీకి వెళ్ళిపోతాడు. బాగానే 1 సంవత్సరం గడిపేస్తాడు. అన్ని రకాల చెడు అలవాట్లకు బానిస అవుతాడు. ఉన్న డబ్బంతా పోయింది, జల్సలకు ఖర్చు అయిపోతుంది. సడన్ గా ఆ దేశంలో విపరీతమైన కరువు వచ్చింది. ఇతనికేమో డబ్బు లేదు, పని లేదు, చాలా ఆకలిగా ఉంది. ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నాడు, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పందులు మేపే కొట్టంలో చేరాడు, ఏదో ఒకటి పెడతారులే అని. కానీ సరిగ్గా పందులకు పెట్టే పొట్టు కూడా ఇవ్వట్లేదు. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, మా తండ్రి దగ్గర ఉంటే ఎంతో బాగుండు. మా తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళకే సమృద్ధిగా ప్రతిదీ ఉంటుంది, 3 పూటలు భోజనం చేస్తారు. ఒక కొడుకుగా వెళ్ళే అర్హత నాకు లేదు. అట్లీస్ట్ ఒక కూలివానిగా వెళ్ళి మా తండ్రి కాళ్ళ మీద పడి కూలిగా చేర్చుకోమని నేను బ్రతిమలాడుకుంటాను, నేను ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటాడు. ఆ పాటికి సరిగ్గా బట్టలు లేవు, స్నానం లేదు, దుర్వాసన. అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నప్పుడు దూరం నుండి చూసిన వాళ్ళ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ కౌగిలించుకొని ముద్దాడతాడు, డ్రెస్ చేంజ్ చేయమంటాడు, గోల్డ్ రింగ్ పెడతాడు, మంచి చెప్పులు వేస్తాడు, ఇంటికి తిరిగి వచ్చాడని పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ముందు ఎలాగుండేనో అలానే తయారు చేస్తాడు. కూలివానిగా కాదు, కొడుకుగా అంగీకరిస్తాడు. అది ఒక తండ్రి యొక్క ప్రేమ. ఈ రోజుల్లో చాలా మంది కూడా మా పేరెంట్స్ అంతగా చదువుకోలేదు, వాళ్ళకంత టెక్నాలజీ మీద ఐడియా లేదు అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తూ వస్తున్నారు, నచ్చింది చేస్తున్నారు. పేరెంట్స్కి తెలియకుండా ఎన్నో చేస్తూ వస్తున్నారు. మీ పేరెంట్స్కి తెలియకుండా ఏం చేసినా అది మీకే ప్రాబ్లం. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం అని. కాబట్టి ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఒక ఆలోచనలు తీసుకోండి, మీ పెద్దవారు ఒక ఆలోచనలు తీసుకోండి. అంతేగాని ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవుతున్నాం, నచ్చింది చేయాలి, మనసు చెప్తున్నట్టే నడవాలి అని చెప్తే ఖచ్చితంగా ఒక రోజు మరణం వస్తుందని బైబిల్ చెప్తుంది. హఠాత్తుగా వస్తుంది. వేర్ యూ కాంట్ ఫైండ్ ఎనీ డోర్ టు ఎస్కేప్. అసలు ఎస్కేప్ అవడం కూడా చాయిస్ లేని డేస్ వస్తాయి, ఒకవేళ నీకు నచ్చినట్టు చేస్తూ వెళ్ళిపోతాయి. కాబట్టి మనము ఈ రిలేటివిజం అనే పదాన్ని పట్టుకొని వెళ్లకుండా దేవునితో ఒక రిలేషన్షిప్ కలిగి ముందుకెళ్దాం. డెఫినెట్గా నీ జీవితంలో దేవుని ఒక ప్రమేయం ఉండాలి, నీ నిర్ణయాల్లో ఆయన ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. గాడ్ విల్ బ్లెస్ యూ. డెఫినెట్లీ యూ విల్ సీ గ్రేటర్ మిరాకిల్స్. మే గాడ్ బ్లెస్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.